వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల గర్షకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 80 మంది అప్పటి విద్యార్థులు అందరూ కలిసి దగ్గర ప్రాంతంలో గల కొండపోచమ్మ దేవాలయం వద్దకు చేరుకొని అందరూ ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ అవకాశం 20 సంవత్సరాల తర్వాత దొరకడం మాకు అందరికీ ఆనందంగాని కొనియాడారు. కష్ట సుఖాలలో కలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో అందరం కలిసి తోడుగా ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా 2004 and 5 10th బ్యాచెస్ ఒక 80 and 100 మెంబర్స్ అండ్ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరం ఇంకా ఈ రోజే కాకుండా తదుపరి ఇంకెప్పుడైనా జరిగినా ఇట్లాంటి అందరం కలిసిమెలిసిగా చేసుకోవడానికి కూడా మంచి ప్లాన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క మా పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్న కష్ట సుఖాలలో అందరికీ ఏ సమయంలో ఎట్లాంటి అవసరం వచ్చినా కానీ ఎట్లాంటి ఉపయోగం కావాలన్నా కానీ వారితోటి ఏ సహాయం కావాలన్నా కానీ చేయడానికి అందరూ ముందుంటుర్రు. ఇట్లాంటి విషయానికి మా పూర్వ విద్యార్థులు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో మేము అందరం కలుసుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇంకొకటి కూడా రేపటి భవిష్యత్తులో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఇది 2004 and 5 అంటే ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. తర్వాత కూడా 21 సంవత్సరం కూడా ఇట్లానే అందరం కలుసుకొని అందరం మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం. ఐఎమ్ చిందం శివకృష్ణ. నా పేరు చిందం శివకృష్ణ. నేను 2004 to 2005లో ఎస్ఎస్సి కంప్లీట్ చేయడం జరిగింది. నేను మా మిత్రులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవాళ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కొండపోచమ్మ దగ్గర మా ఫ్రెండ్స్, మా ఉపాధ్యాయులు, మా టీచర్లు అందరం కలిసి కొండపోచమ్మ దగ్గర అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. సో గర్షకుర్తి మా విలేజ్ వచ్చేసరికి గర్షకుర్తి గంగాధర మండల్ జిల్లా కరీంనగర్. సో మేము ఇవాళ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మా విద్యా సంవత్సరం వచ్చేసరికి 2004 to 2005. సో మేము ఒక 100 మెంబర్స్ గ్యాదర్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా ఇప్పుడున్న పొజిషన్లో మా అందరం కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా మేము సక్సెస్ఫుల్గా జీవించడం జరుగుతుంది. మా విద్యార్థులు, మా తోటి ఫ్రెండ్స్ కూడా బాగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరుగుతుంది. మంచి పొజిషన్లో ఉన్నాము. మేము మళ్ళీ ఒకసారి కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాము. కొండపోచమ్మ అనేది మా ఫ్రెండ్స్ కూడా బాగా ఇలవెల్పు. ఇది దగ్గర టెంపుల్. మా ఇష్టం. మాకు ఎలాంటి కోరికలైనా కూడా ఇక్కడ కొండపోచమ్మ అనేది మేము ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా కంపల్సరీ నెరవేరుతుంది. సో అందుకే ఈరోజు మనం 2004 to 2005 చాలామంది మా 100 మెంబర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము గ్యాదర్ అయినాము. ఇక్కడ మేము మంచి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి కూడా 100% స్ట్రెంగ్త్తో మళ్ళీ ఒకసారి మళ్ళీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్యాదర్ అవ్వాలనుకుంటున్నాము. ఇక్కడ మాది గర్షకుర్తి విలేజ్. గర్షకుర్తి నుంచి కొండపోచమ్మకు మాకు ఒక 15 kilometers దూరంలో ఉంటుంది. చాలా నైస్ ప్లేస్. ఇది కూడా మంచి టూరిజం ప్లాన్ కూడా చేయొచ్చు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది ఒకసారి విజిట్ చేసి దీన్ని కూడా మనం ఒక టూరిజం ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ లొకేషన్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పర్యావరణం అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రశాంత వాతావరణంలో మా ఇష్టమైన దమి ఇక్కడ కొండపోచమ్మ కూడా. సో ఇక్కడ ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే కూడా 100% నెరవేరుతాయి. సో ఇక్కడ నెరవేరుతాయి కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఇది చాలా మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుపక్కల విలేజ్ కానీ కొండపోచమ్మ అంటే బాగా ఫేమస్ ఇక్కడ. సో అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. 100% స్ట్రెంత్ రావాలని మా టీచర్స్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. సో మళ్ళీ ఒకసారి వచ్చి 100% స్ట్రెంత్తో మళ్ళీ ఒకసారి ఇక్కడ గెట్ టుగెదర్ అని 100% విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. వచ్చేసరికి నేను ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా మంచి పొజిషన్లో ఉన్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఒకరు మంచి
డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అంటే ఉండడం జరిగింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ నేను ప్రైవేట్లో చేయడం జరుగుతుంది. ప్రైవేట్ అయినా పర్లేదు, నేను మంచి పొజిషన్లో ఉన్నాను. మా చుట్టుపక్కల కూడా మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా బాగుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. పేరు శ్రీనివాస్, మాది తాడిదేరి గ్రామము. నేను ఘర్షకుర్తిలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాతో చదువుకున్న వాళ్ళంతా హైయర్ స్టడీస్ ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేను కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాను. మా ఇప్పుడు ప్రజెంటు మేమంతా గెట్ టుగెదర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొండపోచమ్మ టెంపుల్కు రావడం జరిగింది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా మంచి ప్రదేశము. మా గ్రామం నుండి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను నాతో పాటు ఒక 80 మంది నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ రావడం జరిగింది. 2004-05 సంవత్సరంలో చదువుకోవడం జరిగింది. ఎస్ఎస్సి కంప్లీట్ అయింది. నాకు చాలా సంవత్సరాల తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బాల్య మిత్రులను మరియు ఉపాధ్యాయులను కలవడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. మా మిత్రులందరూ కొంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ప్రతి విషయంలోనూ. మేము వాళ్ళ సహకారంతో ఎన్నో ఉన్నత స్థాయిలకు వెళ్ళడం జరుగుతుంది. మైసెల్ఫ్ నా పేరు శ్రీధర్, ఆచంపల్లి గ్రామం, 2004 and 5 బ్యాచ్, ఘర్షకుర్తి జిల్లా పరిషత్ పాఠశాల చదువుకున్నాం. ఈరోజు మా బాల్యమిత్రులందరం గెట్ టుగెదర్ చేసుకుందని ఒక ఉద్దేశంతో కొండపోచమ్మ దగ్గర కలుసుకున్నాం అందరం. దాని తర్వాత 2004 and 5 బ్యాచ్ 20 సంవత్సరాల తర్వాత ఈరోజు అందరం గెట్ టుగెదర్ పార్టీ తరఫున కలుసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ప్రతి ఒక్కరం ఎవరి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండడం జరిగింది. ఏ టైం వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మా ఫ్రెండ్స్